నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. మండలంలోని రెండవ విడత సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ కు కండక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు. దీనిలో భాగంగా ఈ మండలంలో 65 మంది కాంటెస్ట్ క్యాండిడేట్ సర్పంచ్ పదవికి వాళ్ళు ఎన్నికల బరిలో ఉన్నారు. అదే విధంగా వార్డు మెంబర్లు 230 వార్డులకు 180 మంది వాళ్ళ వార్డుకు ఇప్పుడు ఎన్నిక బరిలో ఉన్నారు. అదే విధంగా మనకు మండలంలో కూడా టోటల్ పాపులేషన్ 30,894 ఈ ఎన్నికల లోపల ఓటింగ్ కొరకు సిద్ధంగా ఎలక్టోర్లు ఉన్నారు. కాబట్టి అందరికీ ఎలక్టోరల్ స్లిప్లు మరియు ఎలక్టోరల్ పంపించడం జరిగింది గ్రామాల వారీగా సెక్రటరీ ద్వారా. ఎన్నికల కమిషన్ ఆధారంగా ప్రతి గ్రామం లోపల ఓటు వేసేటప్పుడు ఎలాంటి సెల్ ఫోన్ వాడొద్దని మన ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. కాబట్టి అక్కడ స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు మనము సెల్ ఫోన్ సేఫ్ కస్టడీలో ఉంచడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 26 గ్రామాల లోపల 5 గ్రామాలు యునానిమస్, సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు యునానిమస్ అయినాయి. 5 గ్రామాలు, మిగతాది మాదాపూర్ అండ్ నెక్స్ట్ గంగారమంద 2 గ్రామాలు సర్పంచ్ నామినేషన్ యునానిమస్ అయినాయి. అలా వార్డులు మాదాపూర్ లో 6 వార్డులు, గంగారమంద లోపల 2 వార్డులకు ఎన్నికల బరిలో ఉన్నారు. అవిసుగా అక్కడ వార్డు మెంబర్ల ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ లో భాగంగా మేము రేపు అంటే 13వ రోజు జరిగేదానికి బస్సెస్ మరి కార్లు మనము పోలింగ్ పర్సన్ డంప్ చేయడానికి 13 బస్సులు 6 కార్లు వినియోగించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా అవి మనకు మండలానికి వచ్చేస్తున్నాయి. పోలింగ్ పర్సనల్స్ గా ఈ ఎలక్షన్ కండక్ట్ కొరకు 490 మంది పోలింగ్ పర్సనల్ పిఓస్, ఓపీఓస్ 490 మంది ఇటు మండలంకు అలాట్మెంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. కాబట్టి ఈ పోలింగ్ సరళంగా మరియు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా వెబ్కాస్ట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఇక్కడ గ్రామాల్లో 8 మైక్రో అబ్జర్వర్స్, 7 వెబ్కాస్ట్లు మేము ఈ సిద్ధం చేశాము. అక్కడ జిల్లా కలెక్టర్ గారు పంపిస్తున్నారు. దాని అన్ని గ్రామాల వారికి ఇక్కడ ఇస్తుంది. అదేవిధంగా మండలం లోపల ఎలాంటి సమస్య లేకుండా జోనల్ ఆఫీసర్ మరియు జోనల్ ఆఫీసర్ అలాట్మెంట్ చేయఅనేది. ఈ 5 జోన్ లోపల వారు 5 జోనల్ ఆఫీసర్లు ప్రతి కార్లో అలాట్మెంట్ చేయడం. అది ప్రతి గంటకు 11 గంటలకు, 12 గంటలకు రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపించవలసి ఉన్నది. కాబట్టి అదే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.